ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎప్పుడూ నెగ్గాలనే కాదు, ఎక్కడెక్కడ తగ్గాలో అన్న లోక జ్ఞానం కూడా తెలుసుకుని ఉండుంటే భర్తకి ఇలాగా దూరంగా ఉండే పరిస్థితి వచ్చుండేదే కాదు. నేను దూరంగా ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు ఆయనే నా దగ్గరకొచ్చారు. నిజమమ్మా, ఈ విషయం చెప్పాలనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. కళ్యాణ్కి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన వాళ్ళెవ్వరూ తన పక్కన లేకపోయేసరికి నా విలువేంటో తెలిసొచ్చింది. తను ఉంటున్న ఇల్లు, చేస్తున్న ఉద్యోగం అన్నీ వదులుకొని నా కోసం ఇక్కడికొచ్చారు. గుడ్ న్యూస్ చెప్పావు దేవిక. మీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారు అన్నమాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. తనని ఇక్కడికి తీసుకొచ్చారా? లేదు, మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. దేనికి? గతంలో కళ్యాణ్ బిహేవియర్ వల్ల గాయపడిన నా మనసు అంత త్వరగా కళ్యాణ్లో వచ్చిన మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతుందక్కా. అందుకే తనని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనిపించి దూరంగా పెట్టాను. మనిషి విలువ తెలుసుకొని వచ్చాడు అన్నావు. మళ్లీ దూరం పెట్టడంలో అర్థం లేదనిపిస్తోంది. ఇద్దరూ కలిసిపోయి హాయిగా ఉండొచ్చు కదా దేవిక. మీరిద్దరూ కలిసుంటే చూడాలని నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. తొందరలోనే చూస్తావు కీర్తి. ఏమ్మా, నీ కూతురి కాపురం కుదుటపడబోతోందన్న సంతోషం నీకు లేదా? నీ కాపురం చక్కబడితే నాకన్నా సంతోషించేవాళ్ళెవరుంటారే? ఇకనైనా నువ్వు పంతాలకి పట్టింపులకి వెళ్లకుండా మంచిగా కాపురం చేసుకుంటే అంతే చాలు. తప్పకుండా నువ్వు చెప్పినట్టే నడుచుకుంటానమ్మా. ఆహా, ఈ విజువల్ చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదమ్మా. అమ్మా, నా మీద నీ కోపం పోయినట్టే కదా. ఇన్ని రోజులు నీ ప్రేమని మిస్ అయ్యాను. ఇక నుంచైనా నాతో పాటు కలిసి ఉండొచ్చు కదమ్మా. తప్పకుండా ఉంటానే, కానీ ముందు నీ భర్తను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. అలాగే ప్రమోద్ వాళ్ల మీద పెట్టిన కేసుని కొట్టేయించు. దాంతో కీర్తి పెళ్లి కూడా జరిగిపోయి అందరం సంతోషంగా ఉండొచ్చు. సారీ అమ్మా, నా స్వార్థం కోసం నా డ్యూటీని వాడుకోలేను. ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఐమ్ సారీ. నాన్నా, ఆయన్ని నిన్న కలిశారా? ఏమన్నారు నాన్నా? రానంటున్నారమ్మా. అంటే ఏంటి నాన్నా? మన ఇంటికి రాడంటమ్మా. ఎందుకంట? ఇప్పుడేం జరిగింది? ఆఫీస్ వరకు వెతుక్కుంటూ వెళ్ళినందుకు కోప్పడ్డాడమ్మా. ఇలా ఆఫీస్ వరకు వచ్చేస్తారా? ఇదేం మర్యాద అని చాలా ర్యాష్గా మాట్లాడాడమ్మా. తనకుందంట మర్యాద. ఆ రోజు హాస్పిటల్లో అరిచి గొడవ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి ముఖం కనీసం చూడలేదు. ఇన్ని రోజుల నుంచి కనీసం గంట కూడా తిరిగి లేకుండా పోయిందా? నాన్న, ఆయన ఎందుకు రారంట? ఏదడిగినా ప్రతిదానికి ఇలా అడ్డంగా తలాడిస్తే ఎలా? మీరే తెలీదు అంటే మేమేమనుకోవాలి? తెలీదు కాబట్టి తెలీదని చెప్తున్నాను. వెళ్ళి తన్ని నువ్వే అడుగు. ఆయనకి బిడ్డ చనిపోయిందని కోపమే నాన్న. అయ్యుండొచ్చమ్మా. దానికి మనమేం చేస్తాం? ఆ బిడ్డ ఆయుష్ అంతే. మనకు మాత్రం లేదా బాధ?
తనకు అర్థమయ్యేలా ఎవరు చెప్పాలి మరి? తను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళంటాడు. ఆయనకెవరు చెప్పాలి మరి? అయినా ఇందులో నేను చేసిన తప్పేంటమ్మా? అమ్మాయి నొప్పులతో ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్లో చేర్పించాను. ఆపరేషన్ అన్నారు. ఆ విషయం ఫోన్ చేసి అతనితో చెప్పాను. డాక్టర్స్ వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నం చేశారు. బిడ్డ చనిపోయింది, దానికి నేనేం చేయగలను? నేను తప్పుడు మనిషినంట. నేను జీవితంలో చేసిన తప్పుల వల్లే నా బిడ్డ చనిపోయిందని అంటున్నాడు అల్లుడు గారు. మీరేం తప్పు చేశారు నాన్న మీ మీద కోప్పడ్డానికి? అదే అమ్మా నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు హాస్పిటల్లో కూడా మీ వైపు కోపంగా చూస్తున్నాడు. అప్పుడేదో టెన్షన్లో అన్నాడులేవే, అందుకే. నీలకంఠం పైన కూడా అంతెత్తున లేశాడు, అంతేనా? ఆయన కూడా వచ్చి నానా రభస చేశాడు, అందుకే అరిచాడు. ఆ రోజు అలా గొడవ జరిగాక మళ్ళీ రాలేదు. అయితే ఆయనకి రారా? చూడమ్మా, తన గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. పెళ్లి చేసుకున్నాక వదిలి ఎక్కడికి వెళ్తాడు? ఈ రోజు కాకపోతే రేపొస్తాడు. పదండి. విషయం ఏంటి? అల్లుడు గారు ఎందుకు రావడం లేదు? ఏమీ లేదులేవే. నిజం చెప్పండి, మీరేదో దాస్తున్నారు. ఏమీ లేదంటున్నాను కదా. ఏమీ లేకపోతే అల్లుడు గారు మీతో ఎందుకు గొడవ పడుతున్నారు? ఆ లెక్చరర్ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఎవరు? అదేనే ప్రమోద్ గారు, మ్యాథ్స్ లెక్చరర్. వాళ్ళ ఇంటిపైన రైడ్ జరిగింది. జరిగితే దానికి నేనే కారణమని అనుమానపడుతున్నాడు. అనుమానమా లేక మీరే కారణమా? నీలకంఠం ఆయనపై ఒక పిటిషన్ వేయమన్నాడు. ఎందుకలా చెప్పాడు? ఆయనకి లెక్చరర్కి మధ్య కొద్దిగా గొడవలు వచ్చాయంట. అయితే లెక్చరర్కి ఇబ్బంది కలిగించాలని నాతో పిటిషన్ వేయించాడు. అంతేనా? ఆ పిటిషన్ వేశాక కూడా కేసు స్ట్రాంగ్ కాకపోవడంతో ఇంకో పిటిషన్ వేయించాడు ఆ నీలకంఠం. నేనా కాదనలేకపోయాను. దానికేనా? అంటే అది ఆ పిటిషన్లో లెక్చరర్ అక్క కొడుక్కి, దేవిక అక్క కూతురికి పెళ్లి ఫిక్స్ అయింది. కాబట్టే ఆ దేవిక ఈ కేసు ముందుకు తీసుకుపోవడం లేదని పిటిషన్ వేశాం. అలా చేస్తే డిపార్ట్మెంట్ నుంచి దేవిక మీద ప్రెషర్ పెరుగుతుందని నీలకంఠమే అలా చేయించాడు. ఇదంతా మీకు అవసరమా? ఏం చేయమంటావు? నీలకంఠం నాకు 30 ఏళ్లుగా తెలుసు. తను ఫోర్స్ చేస్తే కాదనలేకపోయానే. అందుకని లెక్చరర్ని ప్రాబ్లంలో ఇరికిస్తారా? ఒక అమ్మాయి పెళ్లిని పణంగా పెడతారా? ఈ విషయం నాకు అప్పుడు తెలియలేదే. ఇదంతా అల్లుడు గారికి తెలుసా? హాస్పిటల్లో ఉన్నప్పుడు నా మొబైల్కి కాల్ వచ్చింది. అప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఆ టైంలో తను నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాకు ఫోన్ చేసింది నీలకంఠం. కానీ నేననుకుని లోడలోడ వాగేశాడు. సత్యంకి ఈ విషయం తెలిసిపోయింది. ఆ నీలకంఠానికి కొంచెమన్నా తెలివి ఉండాలి కదా. అవతల వైపు ఫోన్ మాట్లాడుతుంది ఎవరు ఏంటని కనుక్కోవాలి కదా. అది ఏమీ తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది వాగాడంట. దాంతో సత్యం నీలకంఠానికి తప్పుడు పద్ధతిలో హెల్ప్ చేశాను కాబట్టే తన బిడ్డ చనిపోయిందని కోపంగా ఉన్నాడు. అయినా దానికి దీనికి ఏం సంబంధమే? ఏమండి, లెక్చరర్ చాలా మంచివారు కదండి. ఏం మంచోడు? ఇంట్లో ట్యూషన్లు చెప్పి బాగా సంపాదించాడు. దానికి ట్యాక్స్ కట్టాలి కదా. కానీ దేవిక అక్క కూతురు పెళ్లికి ఇబ్బంది తీసుకురావడం తప్పే అవుతుంది. ఏంటే తప్పు? ప్రమోద్ నీలకంఠంతో గొడవ పడ్డాడు. ఆయన వదిలిపెడతాడా? నేను పిటిషన్ వేయకపోతే మనల్ని వదిలిపెడతాడా? చెడు సావాసాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. మరైతే కట్టలు కట్టలు డబ్బులు తెచ్చినప్పుడు చెప్పలేదే ఈ మాట? ఆయనకు ఆఫీస్లో పనిచేసి పెట్టుంటారు, అందుకే ఇచ్చారనుకున్నాను. వేరే వారికి అన్యాయం చేసి సంపాదిస్తున్నారని నాకు మాత్రం ఏం తెలుసు? అల్లుడికి మనతో ముందు నుంచే సఖ్యత ఉండేది కాదు. ఇక్కడికొస్తే సరిగా ఉండేవాడే కాదు. కారణం ఇప్పుడు దొరికింది. ఎవరిదో తలనొప్పి మీ మీద వేసుకున్నారు. మీకు కొంచెం కూడా తెలియలేదు.
ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా మంచి పని చేస్తే ముందు ఇది తర్వాత అది చెయ్యండి అని చెప్పొచ్చు. మీ వల్ల భార్యాభర్తలిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉన్నారండి. నేనేమని చెప్పాలి? మామ మీద కోపంతో అల్లుడు అమ్మాయికి దూరం అయితే అప్పుడేం చెయ్యాలి? సత్యం వాళ్ళ నానమ్మ ఇంటి అడ్రస్ తెలుసా? ఒకసారి రమ్మని చెప్పండి. 4 రోజులు కానివే, అంతా సద్దుమణుగుతుంది. తెలివి తెల్లారినట్టే ఉంది. ఒంటరిగా ఉండటానికి అలవాటు పడితే తర్వాత కలిసి ఉండటం కష్టం. ముందు రమ్మని చెప్పండి. దేవిక అక్క కూతురు పెళ్లి కోసం ప్రమోద్ కేసును స్లో చేస్తే అప్పుడు దేవిక మీద నమ్మకం కోల్పోయి మన అల్లుడు దేవికకి దూరంగా ఉంటాడు అనుకున్నాను. అప్పుడు అమ్మాయికి దగ్గరవుతాడనే ఇదంతా చేశాను. కానీ ఇప్పుడు చూడు, ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడ్డట్టయింది. నా వల్ల అమ్మాయి కాపురం చేయి జారిపోయేలా ఉంది. నైస్ హౌస్ దేవిక. థ్యాంక్ యూ. రండి. ఆగండి ఆగండి. అల్లుడు గారు మొదటిసారి ఇంట్లోకి రాబోతున్నారు. కొంచెం దిష్టి తీస్తాను, ఇక్కడే ఆగండి. మా అమ్మ. ఓ అత్తయ్య గారు, నమస్తే. బాగున్నారా? ఇప్పటి వరకు బాగాలేను కళ్యాణ్. ఈ క్షణం నుంచి మాత్రం సంతోషంగా ఉంటాను. ఇంతకు ముందు వరకు ఎందుకు బాలేరు? ఏమైంది? దేవకి తన భర్తతో కలిసి ఉండట్లేదన్న బాధ మనసుని మిలేస్తూ ఉండేది బాబూ. కానీ మీ ఇద్దరూ కలిసిపోయారు కదా, ఇప్పుడు నాకే బాధ లేదు. ఉండండి, దిష్టి తీస్తాను. నాకు తెలియకుండానే ఇంతమందిని బాధ పెట్టాను దేవిక. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. ఆంటీ, మీ పేరు ఎంత బాగుందో తెలుసా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఎగ్జాంపుల్ మీ పేరే చూపించొచ్చు. తనే రమ్య. ఓ హాయ్ రమ్య, హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్, మీరెలా ఉన్నారు? మీ ఆంటీ పక్కన ఉన్నాను కదా, సూపర్ ఫైన్గా ఉన్నాను. రమ్య, వెలిగించమ్మా. మీ జంటకి ఏ పాడుకళ్ల దిష్టి తగలకూడదు. 10 కాలాల పాటు చిలకా గోరింకల్లా కలిసిమెలిసి సంతోషంగా ఉండండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. మీరిద్దరూ కుడికాలు లోపల పెట్టి వెళ్ళండి. రండి. రండి, కూర్చోండి. మీరిద్దరు పేరుగా ఎలా ఉంటారో చూడాలని మీ ఫోటో కోసం ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు ఫోటో తీశాను కదా, దీన్ని పెద్ద ఫ్రేమ్ కట్టించి పెడతాను. సూపర్ గా ఉంటుంది. పాపం, ఇంటి భోజనం చేసి ఎన్ని రోజులైందో. నువ్వేం తింటావో చెప్పు, అన్ని వంటలు కమ్మగా చేసి పెడతాను. మీరేది చేసి పెట్టినా సంతోషంగా తింటాను అత్తయ్య.
చాలా సంతోషం కళ్యాణ్. అమ్మా, మీ అల్లుడు గారికి నచ్చినవి మాత్రమే చేస్తావా? నాకు నచ్చినవి చేయవా? చెయ్యను. ఆ? అలా అన్నావేంటమ్మా? నిజంగా చేయవా? మా అల్లుడు గారి కోసం చేసిన వంటలే నువ్వు కూడా తినాలి. ఇక నుంచి అదే రూలు. భలే చెప్పారత్తయ్య. అప్పుడే అల్లుడు పార్టీలో చేరిపోయావు కదమ్మా. మేమనుకున్నట్టు మీ పెళ్లి జరగలేదు కాబట్టి ఇన్నాళ్ళు అల్లుడి గారికి ఎలాంటి మర్యాదలు చెయ్యలేకపోయాను. ఇక నుంచైనా ఆ లోటు భర్తీ చేయాలని అనుకుంటున్నాను. నాకు మర్యాదలు స్పెషల్గా చేయాల్సిన పని లేదత్తయ్య. దేవిక నన్ను యాక్సెప్ట్ చేసి మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంది. అదే నేను ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేని మర్యాద. తనని సంతోషంగా చూసుకుంటే చాలు. ఇంకా నాకు లైఫ్లో ఏమీ అక్కర్లేదు. చూడు బాబు, గతం ప్రతి ఒక్కరికి గురువు లాంటిది. ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది. మీ ఇద్దరి విషయంలో ఇంతకు ముందు జరిగినవన్నీ వదిలేసి తప్పుని సరిదిద్దుకుని మళ్ళీ కొత్తగా మీ కాపురాన్ని మొదలు పెట్టండి. అలాగే అత్తయ్య. పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. మీ ఇద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. పాత పట్టింపులకు పోయి ఆధిపత్యాలకి పోయి మీ కాపురాన్ని మళ్లీ కష్టాల పాలు చేసుకోకండి. ఒకవేళ కోపం వస్తే దేవిక నిదానించాలి. దేవికకి ఆవేశం వస్తే నువ్వు సహనంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే భార్యాభర్తల బంధం మరింత బలంగా ఉంటుంది. ఈ నిజం తెలుసుకోవడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది అత్తయ్య. మీకు ఒట్టేసి చెప్తున్నాను, దేవికకి నేను దూరమయ్యానంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే కాని నేను బ్రతికుండగా కాదు. అంత మాటలెందుకులే బాబూ. ఒక బాబో పాపో పుడితే మీరే సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. తప్పకుండా మీరందరూ మమ్మల్ని మెచ్చుకునేలా కలిసుంటాం అత్తయ్య. మీలా పెద్దరికంగా మాకు మంచి చెడు గురించి చెప్పేవాళ్ళు లేకపోబట్టే మా అడుగులు తడబడ్డాయి. ఇక నుంచి మేమిద్దరం కలిసే మా ప్రయాణం సాగిస్తాం అత్తయ్య. నా మాట నమ్మండి. సరే బాబూ, నమ్ముతున్నాను. బాబూ, ఏ కష్టం వచ్చినా ఒకరి చెయ్యి మరొకరు విడవకండి. సూపర్ ఫోటో. ఫ్రేమ్ అదిరిపోయింది. చాలా దురదృష్టకరం ప్రమోద్ గారు. అందరూ చేసిందే మీరు చేశారు. దొరకని వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, దొరికిన వాళ్ళు మీలా నలిగిపోతున్నారు. ఆ దేవిక మీ పట్ల మరీ కఠినంగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. తప్పు చేశాను, శిక్ష పడింది, అనుభవించక తప్పదు. అలా లొంగిపోయి మాట్లాడితే మీరు శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. అప్పుడు శిక్ష వేసేవాళ్ళు వాళ్ళ గొప్పతనం కోసం ఎంత పెద్ద శిక్ష అయినా వేయిస్తారు. కాబట్టి ఇక ముందైనా ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. దేవికా మేడంతో మాట్లాడాను. నిజం ఒప్పుకొని సరెండర్ అవ్వటం మంచిదని అంటున్నారు. ఆ చార్టెడ్ అకౌంటెంట్ చెప్పినట్టు అలా చేస్తే నిలువున మునిగిపోతారని అంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు సార్. అబద్ధం చెప్పి మోసం చేయడం కంటే నిజం చెప్పడమే మంచిది. నిజం బతకడానికి శక్తినిస్తుంది. అలా అంటారా? మీరు చేసేది లెక్చరర్ ఉద్యోగం. మీలాంటి వాళ్ళు అబద్ధం చెప్పాలంటే మనసు ఒప్పదు. ఏదో కష్టంగా అబద్ధం చెప్పినా ఆ తర్వాత దొరికిపోతే తిమ్మిని బొమ్మిని చేసి తప్పించుకోవాలి. అది మాత్రం మీరు చేయలేరు. ఎందుకంటే అలాంటి ఐడియాలన్నీ మీ బుర్రలోకి రావు. అందుకే నేను నిజమే చెప్తాను. ఆల్రెడీ ఇరుక్కున్నాను. ఇకపై ఏం జరిగినా భరిస్తాను. అయితే
ఆ బినామీ పేరుతో ఉన్న ఎఫ్డీలు మీవేనని ఒప్పుకుంటున్నారన్నమాట. అవును. అప్పుడు విచారణలో మీ పేరు నేరుగా కాకుండా బినామీల పేరు మీద ఎందుకు ఎఫ్డీలు చేయించారని అడిగితే ఏం చెప్తారు? ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి అలా చేశానని చెప్తాను. కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకోవడానికి విధి లేక ఆ పద్ధతిని ఎంచుకున్నారు, అంతేనా? అవునండి. ఇలా చేయమని ఎవరు చెప్పారని అడిగితే అంటే నా పేరు చెప్పకండి, ఈ కేసులో మాత్రం నన్ను లాక్కండి. సరే సార్. అవును, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఎఫ్డీల బినామీలు 50 నుంచి 60 మంది పేర్లున్నాయి. వాళ్ళంతా ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఆ జనాలు లేరు కదా. అలా ఎందుకు చెప్తారు? జనాలు లేకుండా ఆ ఫైనాన్స్ డిపాజిట్స్ పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అప్పుడు వాళ్ళ పేరిట డిపాజిట్స్ చేయించినా నేను నా ఫైనాన్స్ కంపెనీ ఇరుక్కుంటాం. కానీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్? దొరకరు. ఈ ఎఫ్డీలకు బినామీ పేర్లతో ఉన్నవాళ్ళు ఉన్నారు, కావాలంటే పిలుస్తాను అని చెప్పండి. అప్పుడు ఈ కేసు కంప్లీట్ కాదండి. కావచ్చు, కాకపోవచ్చు. కానీ అలా చెప్తే కనీసం మీరు డబ్బు దాచుకోవడానికి ఆ పద్ధతిని ఎన్నుకున్నారు అనుకుంటారు. కానీ అసలు లేని వారిని బినామీలుగా చూపారు అని అంటే మీరు చట్టం దృష్టిలో మీది క్రిమినల్ మైండ్ అనుకుంటారు. ఒక లెక్చరర్ ట్యాక్స్ కట్టకుండా మోసం చేయడానికి ఫేక్ ఎఫ్టీ డాక్యుమెంట్ సృష్టించడం అంటే మీరు తప్పు చేయడానికి దగ్గరగా ఆగిపోయినట్టు. కీర్తి పెళ్లికి ఇబ్బంది అయ్యేలా ఉందని దేవికాను సహాయం చేయమనాలి. మనసుకు కష్టం అవుతుంది. వద్దండి, నేను అడగలేను. నా మేనల్లుడు కేవలం పెళ్లి కోసమే నాతో బంధం కలుపుకున్నాడు, లేకపోతే మాది రక్త సంబంధం అని కూడా ఈ టైంలోనే తేలిపోతుంది. అంటే అయితే సంబంధం కలుపుకోవాలా లేక తెంచుకోవాలా అనేది వాడికే వదిలేస్తాను.